హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈ రోజైతే టిఫిన్ ఇడ్లీ చేసుకోవాలి. ఇదిగో వీడైతే ఇప్పుడే లేచాడు, గోల గోల చేస్తున్నాడు, మాట వినట్లేదు అనమాట. ఎంత గోల పెరిగిందో అసలు. నాకైతే ఈ చల్లదనానికి నిద్ర కూడా లేవబుద్ధి కావట్లేదు అనమాట. ఇప్పుడు టైం అయితే 8 అయింది. ఇప్పటికే 27 ఎంత 21 డిగ్రీ ఉందనమాట. మిడ్ నైట్స్ అయితే మరి 15-16 ఉంటుంది. నేను మా విజయవాడలో ఉన్నప్పుడు ఎంత కొంచెం చలి ఉంటేనే స్వెటర్ ముసుగు కప్పుకొని పడుకునేదాన్ని. ఇంక ఇక్కడ అయితే అసలు అలవాటు పడ్డాను కాబట్టి ఎంతో కొంత ఇంక ఇదిగోండి ఇక్కడికి వచ్చాక ఇంకా ఎంతో కొంత అలవాటు అయింది కాబట్టి స్వెటర్ ఒకటి తీసేసి అట్లా ఉండగలుగుతున్నా. కానీ నిద్ర మాత్రం అసలు ఈ చల్లదనానికి అస్సలు లేవలేకపోతున్నా. కానీ లేవక తప్పదు, ఎందుకు వంట వండుకోవాలి. నెలలో మిగతా వాళ్ళ గురించి నాకెందుకు, నా గురించి నేను చెప్పుకుంటా. అవును లేపడు కాబట్టి కనీసం 7:30-8 దాకా పడుకుంటున్నా అనమాట. జలుబు చేసింది, అందుకనే గొంతు అట్లా ఉంది. ఎంత చలికి ఫ్యాన్ కూడా వేసుకుంటావు మళ్ళీ నువ్వు. ఫ్యాన్ పొద్దున్న చలికి పోయొచ్చు, నాకు చలి పడుతుంటది. ఫ్యాన్ మ్యాండేటరీ, ఎంత చలి పుట్టినా నాకే చలి పడుతుంటది. అవతల కదా పడుకుంటే మళ్ళీ అవతల పోయిన మేము కూర్చుంటే అంటావు. పొద్దున్న కటింగ్ చేస్తున్నా కత్తెరతో. ఓహో ఇడ్లీ పొయ్యి అయితే ముందు ఆ గ్యాస్ అవ్వకూడదాం అని చెప్పి కంకణం కట్టుకున్నాం. ఇంకా మంట వస్తుంది అనుకుంటా, చాలా ఫ్లేమ్ వస్తుంది. అది అయిపోయింది ఏమన్నా గ్యాస్. అది కూడా అయిపోతే మళ్ళీ 2 కేజీలు 3 కేజీలు పట్టించుకొని పక్కన అయితే సరిపోయింది కదా. నిండా పెట్టితే మనం ఎప్పుడో సరేగా వాడేది. అది 3 years బ్యాక్ నింపించింది. అది ఇంత మటుకు ఎట్లా వచ్చింది చూడు. ఇది కింద కోల. ఇంకా ఏం కూర? ఎగ్ కర్రీ చేసేసుకో. ఎగ్గు 8 రూపాయలంట. ఏం కాదు, నేను కూడా తింటా. కట్టు మరి బాక్స్ ఎగ్ కర్రీ, ఎగ్ బుజ్జి చేసి పెట్టు, నేను కూడా తింటా. ఇడ్లీ రెడీ. వేడి వేడి ఇడ్లీ విత్ నిమ్మకాయ. ఆవిరే వీళ్ళిద్దరూ తింటమైతే అయిపోయింది. ఇంకా కూర్చొని ఇద్దరు కలిసి ఫోన్లో పాటలు చూస్తున్నారు. టీవీ పెట్టుకోలేదు వాళ్ళు, ఎందుకో మరి ఫోన్లో చూస్తున్నారు. ఆయన పాడటం ఈయన చూడటం సరిపోయింది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారంటే ఇంటి నిండా పాటలు మోగుతానే ఉండాలి. ఏదో ఒక సాంగ్స్, అవి భక్తి అని కాదు, ఐటమ్ అని కాదు, ఏమన్నా ఏదో ఒక సాంగ్ అయితే ఆడుతూనే ఉండాలన్నమాట. వాళ్ళ డాడీ హెయిర్ డ్రైయర్ పెట్టుకున్నాడని అరుస్తున్నాడు. భయ్యం బాబాయ్ ఒకసారి ఏమైంది? కన్ను ఆరకుండా చూస్తాడు. ఏంటమ్మా నానేనా? ఏం చేస్తున్నా నేను? కనురెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. వీడి స్నానం అయితే అయిపోయింది, ఇంకా నేనైతే చెయ్యాలి. కానీ వాడు మాత్రం నన్ను ఎక్కి తొక్కుతున్నాడు. నేనైతే నీళ్లు పెట్టుకున్నాను అనమాట, అందుకని కొంచెం లేటు. ఇంటి పని కూడా ఇంకా అయిపోయినట్టే, ఇంకేం లేదు. సో అది సంగతి. ఈయన ఆఫీస్కి వెళ్ళగానే ముందైతే పని చేసేసుకొని ఇద్దరం స్నానం చేసేసి కూర్చున్నాం అనమాట. అన్నం అయితే ఇప్పుడే పెట్టాను పొయ్యి మీద. ఇదిగోండి ఫ్రై చేద్దామని, ఎగ్ ఫ్రై చేసుకుందామని ఎగ్స్కి ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇంక స్టార్ట్ చేయాలి. వాడైతే ఆడుకుంటున్నాడు. ఈ టాయ్స్ మన రీసెంట్గా తీసుకున్నాగా, ఇంకా వీటితో ఆడుకుంటున్నాడు అనమాట. అదే నేను ఉంటే మంచిగా ఆడిపిస్తా, లేదంటే ఇంకా అటు ఇటు ఇసిరేసుకుంటే అట్లా కావాలంటే అట్లా ఆడుకుంటూ ఉంటాడు. అనుకున్నట్టు ఇది కూడా గ్యాస్ అయిపోవచ్చింది అనమాట. ఇంకా ఈసారి అయిపోతే కనుక ముందు గ్యాస్ ఎక్కించాలి. విజిల్ ఒక్కటి కూడా రాలే, ముందే అయిపోయింది. రైస్ అండ్ ఎగ్
వీడికైతే తినిపించేసి ఆడుకుంటున్నాడు. మా ఆయన గారు అయితే ఇప్పుడే వచ్చారనమాట ఆఫీస్ నుంచి. వీడైతే 2ంటికి ఏమో పడుకున్నాడు. ఇప్పుడు 5 అయినా ఇంకా లేవలేదు. నైట్కి ఉంటుందేమో రచ్చ రచ్చ. సర్లే కానీ స్నాక్స్ ఏంది? స్నాక్స్ అయితే కారపూస ఉంది, పెట్టమంటే టీ పెడతా. ఎప్పుడు రెగ్యులర్ అయినా డిఫరెంట్ చేయొచ్చు ఏదో ఒకటి. డిఫరెంట్గా అంటే ఏం చేయాలి చెప్పు. మరి ఆశలేకు చెప్పు ఏం కావాలో. ఏదో ఒకటి డిఫరెంట్గా. ఓ 4 రోజులు పోతే మంచిగా కజ్జికాయలు చేసుకుందాం మళ్ళీ పండగ ముందు. చికెన్ కాదులే, అదే మిల్ మేకర్ పకోడీ చేసుకుందామా? నీ ఇష్టం. పద మరి. నీ ఇష్టం. ఒప్పుకుందా? నేను రెడీ. ఒప్పుకుందా? నీ ఇష్టం. మెడ ఒకటే పట్టేసింది, ఓపికేం కావాలా? చూద్దాం. అంత ఆకలి అయితే కావట్లే. నేను జోక్ అడిగా. చేద్దామంటే చేద్దాం, నీ ఇష్టం. మరి వాడు ఎట్లా పడుకున్నాడు. యాక్చువల్గా నేను ఎందుకు అడిగానంటే చికెన్ పకోడీ అని నిన్ను పొద్దున రీల్స్ స్క్రోలింగ్ చేస్తుంటే మిల్ మేకర్ పకోడీ కనిపించింది. చికెన్ పకోడీ లాంటి ఈ మిల్ మేకర్ పకోడీ ఈజీగా చేసుకోవచ్చు అని చెబుతుంది అనమాట ఆమె. యాక్చువల్గా మనం మిల్ మేకర్ పకోడీ చాలాసార్లు చేసుకున్నాం కూడా, 2 సార్లు 3 సార్లు చేసుకున్నాం కూడా మనం. అప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అట్లా. అందుకే నేను దాని గురించి అడిగాను. చేసుకుందాం అంటే చేద్దాం. మన ప్రాసెస్ ఏముంది, తప్పదు. ఏది చేయాలన్నా ప్రాసెస్ ఉండదు, లేకుండా ఏది ఉండదు. ఇప్పుడు ఏ గోళ లేకుండా తినేయాలంటే వెళ్ళి బయట ఏదో ఒకటి కొనుక్కొని తినాలి. మిల్ మేకర్ ఉన్నాయా ఇంట్లో? ఆ ప్యాక్ ఒకటి ఉందిగా, ఒక ప్యాక్ సరిపోతుంది మంచిగా. నైట్ ఫుడ్ ఇడ్లీ పిండి ఇడ్లీ వేసేసుకొని కొంచెం పిండి మిగిలిద్ది, ఉదయాన్నే పునుగు చేసుకుందాం. బెస్ట్. బాగుండా పునుగే పెద్ద పునుగ అంటాం. పునుగే, దాని పునుగే అంటాం. కానీ దాంట్లో ఏంటంటే హోటల్స్లో ఇది కలుపుతారు, సూజీ రవ్వ. ఏమో నాకు అంత ఐడియా లేదు. హోటల్స్లో సూజీ రవ్వ కలుపుతారు, దాన్ని పునుగు అంటారు. చూసి చేసుకుందాం మరి. ప్రాసెస్ అమ్మ చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ అప్పుడే చాలా చేసినాం. 2 రకాలు చేసినావు నువ్వు, 2 రకాలు 3 రకాలు చేసినావు. 2-3 టైమ్స్ చేసా. కానీ ఎన్ని రకాలు చేసానో గుర్తులేదు. 2 టైప్స్ చేసావు. చూద్దాం ఏదో ఒక రకం. ఇప్పుడు ఓపికను బట్టి అంటే ఈ లేవకుండా ఉంటే స్టార్ట్ చేస్తాం, లేదంటే లేదనమాట. ఫస్ట్ నువ్వైతే ఇంటి పనులు స్టార్ట్ చేసుకో. వాళ్ళు లేచిన ఏముంది, ఇంకా అప్పుడేముంది స్నాక్స్. ఇంకా 8ంటికి తింటావా ఏంటి? చేసుకొని ఆ పని చేసుకోవాలి. 8ంటికి తిన్నావు, అప్పుడు కడుపు నిండా ఉంటే నువ్వు ఒక్కదాన్ని 2 దోశలు పోసుకొని తిన్నావు, సరిపోయింది. నేను సేవింగ్స్ ఎట్లా అంట. సేవింగ్స్ అది మరి డబ్బులు దాచుకోవడానికి తింటాం మానేస్తున్నాము అనుకుంటున్నాం. మరీ చెప్తా అసలు నా అంత ఖర్చు కూడా పెట్టరు. నిజం అనుకున్నారు అంటే ఎన్ని కోట్లు వచ్చేస్తున్నాయి, 8 లక్షలు వచ్చేస్తున్నాయి. అసలు పెడతాంలే, దానికి వెనకాడం. ఇంకైతే అనుకున్నట్టు మిల్ మేకర్ పకోడీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఫుల్ వీడియో అయితే ఈ బ్లాగ్ లో చూపిన, ఎందుకంటే షార్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఎట్లా డే బ్లాగ్ రోజు కూడా అనమాట. 10 రూపీస్ ప్యాకెట్ ఎక్కువ సరిపోతాయి మంచిగా. చాలా ఎక్కువ దాంట్లో అయ్యి పడతాయి అంట. 2 ముక్కలు ఎక్కువ తింటే మళ్ళీ నైట్ నాకు ఫుడ్ వద్దు అంటాడు. అందుకనే కొంచెం లిమిట్ గా చేసుకుంటాం, పడేయకుండా తింటాం. మనం ఏదైనా ఏది భార్యం అసలు మనం ఏ రోజు చేసింది ఆ రోజే అయిపోతాయి. అవసరం తగ్గితే ఇంక చట్నీ ఏదో వేసుకుని తింటాం, కానీ ఎక్కువ చేసి పారేం. మిగిలితే అనుకున్నవి కొంచెం ఎక్కువ వండుకుంటాం అనమాట. ఇప్పుడు కారపూస అలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటాం. చట్నీస్ ఏమైనా ఉంటే 2 రోజులు 3 రోజులు తినే అట్లుంటే చేసుకుంటాం అంతే. ఏంటది కేకా? ఎందుకు ఇప్పుడు? రేపు న్యూ ఇయర్కి ఫ్రీ ప్లాన్. అట్లా కాదు కానీ మనం చెప్పాను, ఆయన ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ తీసుకున్నాను. నేను అమ్మ చక్కరగంటే చేతులు రాగడం తీసుకోము. ఇప్పుడు చేతులు తెగుతాయి అమ్మాయి. అంత బల ప్రదర్శన కన్నా ఓపెన్ చేయడం ఈజీ. అటు తీసాను, రాలేదు కాబట్టి కదా ఇట్లా తీసాను. ఎక్కడికక్కడ ఇచ్చారు చూడు ఇట్లా. అవును మరి ఒక్కో దాంట్లో 2 కలిపి వస్తాయి. ఆ మాత్రం తెలియదు అట్లా నీకు. ఎంత పడిందండి? 150 పడింది. 100 రూపాయలు 6, 200 300 పడ్డది. 150 అంట. ఒక బాక్స్ ఓపెన్ చేసి పగిలిపోయినా చూసుకో ముందు. దీంట్లో ఇప్పుడు కూరగాయలు సరిపోతాయి మనకి. ఒక పావు కేజీ కలిసిపోకుండా ఒకసారి ఏరుకొని క్లీన్ చేసుకుని దాంట్లో పోసి పెట్టుకుంటే సరిపోద్ది.
టైట్గా ఉంటే బెస్ట్. మోత మంచిగా ఉన్నాయి టైట్గా రెండు దీంట్లో. మరి ఇది కదా ఫ్లిప్కార్ట్ కదా, క్వాలిటీ మంచిగా ఉంటాయి జర. ఫ్లిప్ మీషోలో కూడా సేమ్ ఉన్నాయి కాస్ట్, ఫ్లిప్లో కూడా సేమ్ ఉన్నాయి. ఏ ఉల్టా అది అబ్బా. నా డైలాగ్ అది, నేనేం చెప్పిన అస్సలు నమ్మదు. ఎందుకంటే నువ్వు ఏది చెప్పినా అది నిజం అన్నట్టే చెప్తావు, అబద్ధమైన నిజం అన్నట్టే చెప్తావు. అందుకనే నేను అంత తొందరగా నమ్మను. పడుకున్నాడు కన్ఫర్మేషన్ చేసుకున్నా నమ్ముతా. పడుకున్నాడు చెప్పి నమ్ముతారు వాడా లేకపోతే లేపుతా, నీకు ఇప్పుడు ప్రాబ్లం. నాకేం ఆడుకుంటా మంచిగా ఆడుకుంటా, ఏం కాదు. ఈ వైట్ ఎందుకు ఇచ్చారు అనుకోవచ్చు, కాకపోతే ఎందుకు ఇస్తారంటే ఏదన్నా ఒక గ్యాప్ ఉండే కూరగా అలాంటి కుళ్ళిపోయిన వెనుక వాటర్ కింద పోతే కుళ్ళిపోవటం కడిగి పెట్టుకున్నా కానీ ఆ వాటర్ కింద అయిపోతే గాలిలో ఉంది చూసారా, ఆ నీళ్ళకి టచ్ కాదు, పాడు కాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అట్లా. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది అనమాట. మేము చెప్పాను కదా ప్లాన్, ఈ నెలకి ఇంతే ఖర్చు పెట్టాలి అన్నట్టు ఉంటాము, ఇంకా అయ్యే ఖర్చు పెడతాం, ఎక్సెస్ ఖర్చు పెట్టుకోకూడదు అన్నట్టు. సో అనుకునే నెక్స్ట్ మంత్లో అట్లా తీసుకుంటాం అనమాట. అది లిమిట్ పెట్టుకుంటే ఎక్కడైనా మంచిగా ఉంటుంది అని లిమిట్ పెట్టుకుంటాం. స్టార్ట్ చేసింది, ఇది కూడా లేచిండు, ఎత్తుకుంటా ఒకసారి కలిపేసి వీడియో తీసుకొని ఎత్తుకుంటుంది. బాక్స్ చూసారా, ఫ్రై ప్యాన్ కళాయిలాగా వాడుతుంది. ఎట్లయినా వీడియో కనపడదు కదండి, ఇది నీట్గా ఉంది అంట. పాపం సింక్ నిన్న అంటుండేలే రెక్టంగాడు. మళ్ళీ అవునులే, మళ్ళీ పట్టుకుంటాడు ప్లస్ మళ్ళీ వాళ్ళు లెగిస్తే వంట చేసుకోవేది కాదని చెప్పి ముందు స్టార్ట్ చేసేసి వాళ్ళు లేచేలోపు. యాక్చువల్లీ నేను అడుగుతానని తెలిసి ఉంటే ముందే క్లీన్ చేసుకుని ఉండేది. ఈడేడా అని ఎత్తుకుంటాడు, ఏడు ఉండేడు. ఎట్లయినా షార్ట్స్ లేవు కదా మనకి, దాని గురించి ఫైనల్గా అయితే అయిపోయింది. ఏంది గుజ్జి ఇది ఏమంటారు దీన్ని? మిల్ మేకర్ పకోడీ. బనానా పెడతాడికి. మాకైతే కాఫీ పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు నేనైతే స్క్రీన్ మీద ఒక మూవీ చూపించాను, ఆ మూవీ నేమ్ ఏంటో కనుక్కోండి చూద్దాం. ఇదైతే ఒక 20 years బ్యాక్ మూవీ, చిరంజీవి అని కూడా క్లూ ఇస్తున్నా, గెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో. ఇప్పటిదాకా ఇల్లు క్లీన్ ఉంది అనుకున్నా, ఇది కూడా నేను అంట్లో వచ్చేసరికి వాళ్ళ నాన్న ఇచ్చినట్టున్నాడు, ఇల్లు అంతా వేసాడు. పాట పాడు, మైక్ నోట్లో పెట్టుకుని పాట పాడు. బుడగలు చేయడం అదే కావాలని చేస్తాడు, అర్థమైంది చూడు. మాట్లాడాలరా, ఇంటర్వ్యూ చేస్తుంది అమ్మ, నేను మింగుతుంది మైక్. బుడగలు వస్తున్నాయని ఇప్పుడు యాషాలు రికి బ్యాడ్ అది చి వద్దు యాక్ అంటారు లే. ఈ రోజు అయితే ఇంకో పార్సల్ వచ్చింది, వాడు చూడు ఎట్లా చేస్తున్నా బుడగలు. ఇదేంటంటే చపాతీ మ్యాట్ అనమాట, అంటే చపాతీ చేసుకునే మ్యాట్. మన వీడియోస్ రోజున వాళ్ళ ఇంట్లో చేశాను గుర్తుందా, ఆ టైప్ అనమాట. ఎందుకంటే మన ఆలు టిక్కీ సైజ్ చేసేటప్పుడు పేట మీద గట్టి చేశాను అనమాట, ఆ పేట అంతా ఆగమైపోయింది. సో అందుకని తీసుకున్నా, తక్కువ కాస్ట్లేండి. సో ఇక దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా చేసేటప్పుడు కదులుతూ ఉంటుంది కదా, ఇది కదలదు, స్టిఫ్గా అతుక్కొని ఉంటుంది అనమాట. ఇది ఒక్క దాంట్లో ఉంటుంది ఉన్నాయి కానీ ఇదే తీసుకోండి, రెగ్యులర్ కలర్ టైప్ అంతేనా, రేట్ తక్కువ. ఇప్పుడు రెక్కిగా టాయిలెట్ పోసినప్పుడు కూడా వేయచ్చు అని రివర్స్ తిప్పి చపాతి ఇది తిప్పి. సిలికానా
ఇది సంగతి. అటు కవర్ పడ్డాడు పోతూనే ఉండి కవర్ కోసం ఎంత కవర్లు పిచ్చాడు. స్వచ్ఛ భారత్ మా అబ్బాయి స్వచ్ఛ భారత్ అది. వాడైతే కన్నార్పకుండా చూస్తాడు అంజీ సినిమా. అది సినిమా ఆ రోజుల్లో వచ్చింది కాబట్టి అంత ఫ్లాప్, కానీ అదే ఈరోజు వచ్చి ఉంటే సినిమా పేరు చెప్పించి సినిమా చూపించి ఏంగా జనాలు తెలిసే ఉంటుందిలే మ్యాక్సిమం. అంజీ అమ్మ వీడియో కాల్ చూడగానే అంజీ అయినా అని అడిగింది, తెలిసిద్ది. ఏమో గుర్తుండాలి కదా, అప్పుడు చూసా. హనుమాన్ చూడు సేమ్ ఉంటుంది. అవును. హనుమాన్ అప్పుడు కూడా చాలా ట్రోల్స్ సేమ్ అంజీ సినిమానే కాపీ కొట్టారు. ఇప్పట్లో వచ్చుంటే బాగుంటుంది. బాగుండే చాలా సినిమాలు అట్లా ఉన్నాయి. అప్పుడు వచ్చి ఫ్లాప్ అయ్యి అవును. ఇప్పుడు వచ్చి అప్పుడు టెక్నాలజీ కాకుండా ఇప్పుడు అట్లా. అప్పట్లో ఈ టెక్నాలజీ ఎంత కోడి రామకృష్ణ మామూలు టెక్నాలజీ వాడిది. సినిమాలు మొత్తం సూపర్ కోడి రామకృష్ణ. ఇంకా డిన్నర్ అయితే దిబ్బరట్టు విత్ చట్నీ అండ్ చిట్టిపోవడం అనమాట. వీడికైతే కావాలంట, లాగుతున్నాడు. ఈరోజు నేనైతే తిన్నాను కానీ మా ఆయన అయితే తినలేదు. నేను ఇంత వీడియో తీసేటప్పుడే చెప్పాను కదా, కొంచెం తినేసి ఇంకా ఆకలి వేయట్లేదు అని చెప్పి వదిలేస్తాడేం తినడని అదే చేశాడనమాట. ఎప్పుడు ఇదే నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి అంత పర్ఫెక్ట్గా చెప్పగలిగా. ఏదో ఒక్క 4 తిన్నాడు, కడుపు నిండిపోయిందంట, ఏదోలాగా ఉంది కడుపు. ఇంక నేనేం తిన్నా అని చెప్పి అసలు ఏమీ తినకుండా ఇది కూడా పడుకుంటున్నాడు. మజ్జిగ తాగుతామన్నా తాగడంట, పడుకున్నాడు. ఏదో కథలు చెప్తా ఉంటాడు ఇంకా. అది అన్నట్టు నేనైతే రీసెంట్గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఓన్లీ మైథలాజికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నా కానీ ఇప్పుడు కొంచెం మార్చి కొన్ని మామూలు క్వశ్చన్స్ కూడా అడుగుదామని అయితే అనుకుంటున్నాము, కానీ స్టార్ట్ చేయలేదు. కానీ మైథలాజికలే ఎందుకు అని అడిగితే మాకు అంత ఐడియా లేదు. పురాణాల మీద మనకి గ్రిప్ లేదు. రేపటి రోజున మనకు తెలిసిన ఈ 4 ముక్కలు కూడా మన ఫ్యూచర్ అంటే వీళ్ళకి తెలియదు అనమాట. రిక్కీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రేపు మనమేం చెప్తాం, మనకేం తెలియనప్పుడు. సో మేమైతే కొంచెం చిన్న క్వశ్చన్స్ మాత్రం మేము ఇప్పుడు సగం తెలుసు, సగం ఇప్పుడు తెలుసుకొని మేము అడుగుతున్నాం అనమాట. అందుకోసమే ఇది స్టార్ట్ చేసాం. రిలేటివ్స్ వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు, అన్ని రకాలు అందరూ చేస్తున్నారు, కానీ ఇది కొంచెం కొత్తగా మీరు స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఓపెన్ చేస్తే ఎక్కువ డాన్సులు ఇప్పుడు తక్కువ ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, చిలి ప్రశ్నలు అడుగుతున్నారు. అలాంటి మనం ఈ క్వశ్చన్స్ అడగడంలో తప్పలేదు. ఫన్నీ క్వశ్చన్ చిలిపి క్వశ్చన్ పొడుపుకోవాలనుకున్నాం, మెల్లగా పౌరాణికానికి వెళ్ళాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఈ 10 days రామాయణం మీద క్వశ్చన్లు వస్తాయి, తర్వాత భాగవతం మీద, అట్లా అన్ని మైథలాజికల్ తీసుకుంటాం. ఓన్లీ మన హిందూ వాటిలో అడుగుతాం. ఏదైనా మాకు ఓకే ఇది చెప్పగలుగుతాం, మనకి తెలుసు కదా అన్నవి అయితే మేము కన్ఫర్మ్ అడుగుతాం. మాకు కూడా తెలియని అయితే మేము అడిగి మాకు ఆన్సర్ తెలియకుండా మేము మిమ్మల్ని అడిగి మేమేం చెప్తాం ఆన్సర్. అందుకని మాకు తెలిసినంత వరకు అయితే మేము అడుగుతున్నాము. తెలిసిన వాళ్ళైతే అంటే చూసిన వాళ్ళలో ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే కన్ఫామ్గా అయితే ఆన్సర్స్ పెట్టండి. ఒకవేళ తెలియపోయినా ట్రై చేయండి, ఎందుకంటే తప్పు లేదు కదా. ట్రై అయితే చేయండి. అసలు చూసి లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు. వాటికి మైథలాజికల్ వాటికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మంచిగా. అవును, మరి ఎట్లా వ్యూస్ తక్కువ వెళ్ళినా కూడా సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. అది కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే తెలిసినా తెలియపోయినా ట్రై అయితే చెయ్యండి. మాకు తెలియదు, ఒకవేళ మీరు తప్పు చెప్తే కింద కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తున్నా. నేను డైరెక్ట్ గానే చెప్తున్నా కానీ నీకు ఏమైనా తెలుసా అనుకుంటారు, కానీ నాకు ఏం తెలీదు. నేను ఇప్పుడే తెలుసుకొని చేస్తున్నా అనమాట. దీనివల్ల రేపు ఫ్యూచర్లో మనం మన పిల్లలకి నేర్పించుకోవచ్చు అన్న ఇదిలోనే నేను స్టార్ట్ చేశాను. వీడియోస్ ఇంకా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఆన్సర్లు అయితే పెట్టలేదు నేను. మ్యాక్సిమం అందరు పెట్టిన వాళ్ళు అందరు కరెక్టే పెడుతున్నారు. వీడియో పెట్టిన ఒక 2 daysకి నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టేసి కామెంట్లో పిన్ చేస్తాను. ఇప్పుడు చాలా మందికి తెలియదు ఆంజనేయ స్వామి లక్ష్మణుడి కోసం సంజీవుని మొక్క ఏ పర్వతం మేంచి తీసుకెళ్ళిండు అనేది చాలా మందికి తెలియదు అసలుకి. ఆ క్వశ్చన్ మనం అడిగింది. అసలు పర్వతం పేరే అది అనుకుంటారు, పర్వతం పేరే సంజీవని అనుకుంటారు. సంజీవని అనే మొక్క ఏ పర్వతం చాలా మంది తెలియదు, తెలుసుకుంటారు. అట్లా ద్రోణ పర్వతం అది సంథింగ్, అది అట్లా అది తెలుసుకుంటారు అనమాట. అందుకనే అడుగుతున్నాం మేము కూడా. సో ఫాలో చేయండి, అలానే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా
ఇంకా ఈ రోజు అయితే అంజీ సినిమా పూర్తిగా చూసి ఇటు వచ్చామన్నమాట. రోజు ఏదో సినిమా హాఫ్ చూసి మరో హాఫ్ తర్వాత చూసి అట్లా చేసేవాళ్ళం కానీ ఈరోజు తొందరగా వచ్చేసిన పని కూడా ఏం లేదు కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా మొత్తం సినిమా మొత్తం ఏదా చూసాడు ఎన్నాళ్ళు ఏందో చూసుకోండి నేను కూడా. ఇంకా అదనమాట చూసేసి అందులో కొంచెం చిన్న సినిమా అనుకుంటా అంజీ. ఏమో మరి అంత గుర్తులేదులే కానీ అది వీడైతే గోల చేస్తూ ఉన్నాడు. ఇంత చాలాసేపు పడుకున్నాడు చెప్పా కదా. 2:00కో 2:30కో పడుకొని 5:00కి లేచాడు. అందుకని ఇంక ఇప్పుడు చాలాసేపు ఆడతాడు. అది సంగతి. వాళ్ళ నాన్న తొక్కే పనిలోనే ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర చేరుతున్నాడు. ఇప్పుడు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. అంతకంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.